అవ్వాను సాతాను మోసగించి వారిని దేవుని యొక్క ప్లాన్ నుండి, పర్పస్ నుండి, దేవుని చిత్తం నుండి తప్పించేశాడు. దానివల్ల చాలా చాలా నష్టపోయాడు. ఇది ఎంతకాలం కొనసాగుతాయని ఒకవేళ ఆదాము అవ్వ బాధపడి ఉండవచ్చు. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి మమ్మలను సాతాను మోసగించి మమ్మలను బలవంతంగా ఆ పండును తినకూడని అని చెప్పిన పండును తినమని మమ్మల్ని బలవంతంగా ప్రేరేపించి తినిపించి మమ్మల్ని ఈ స్థాయికి దిగజారిపోయిన ఈ స్థాయికి అతను నీ తల మీద కొట్టుతాడని చెప్పి రాయటం జరిగింది. అంటే అర్థం ఏంటంటే 2 విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ జీవితంలో సాతాను యొక్క క్రియలు కొనసాగించబడుతూ మీరు అనేక రకాలుగా సాతాను వలన నష్టపోతూ ఆత్మీయంగాను, భూసంబంధంగాను, పరసంబంధంగా నష్టపోతూ ఉంటే అది ఎంతో కాలం మీ జీవితంలో కొనసాగించదనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సింగల్గా చేస్తాడు. దానివలన మనం ఏం చేస్తామంటే సింపుల్గా సాతాన్ని మనం జయించగలుగుతాం. దేవుని బిడ్డారా, సాతాన్ పైన అధికారం ఈరోజు ఎవరికి ఇవ్వబడి ఉందంటే కేవలం సేవకులకు మాత్రం కాదు. మార్కు స్వార్త 16వ అధ్యాయం 15 నుండి 20 వచనాలు చదివితే విశ్వాసులైన దేవుని యందు విశ్వాసించే వారికి 5 అధికారాలు ఇస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళ వలన ఈ సూచక్రియలు జరుగునని రాయబడి ఉంది. దాంట్లో ఒకటి ఏంటంటే మీరు దెయ్యములు వెలగొడతారంట రాయబడి ఉంది. అంతేకాదు లూకా స్వార్త 10-19 వచనంలో ఏమని రాయబడి ఉందంటే మీరు పాములను తేళ్లను తొక్కుటకు మీకు అధికారం ఇస్తున్నాను, ఏది అంత మాత్రం హాని చేయదని రాయబడి ఉంది. కాబట్టి సాతాను యొక్క క్రియలు ఏదైతే మీ జీవితంలో కనపడుతుందో అది ఏ రూపంలోనైనా కానివ్వండి, ఒకవేళ అది వార్ఫేర్ కింద, ఒక యుద్ధము కింద కానివ్వండి, పోరాట కింద ఉంది బ్రదర్ అంటే ఓకే. లేకపోతే నాకు చేతపాడి శక్తులు ప్రయోగాలు కనపడుతున్నాయి, అంధకార శక్తులు ఆవరిస్తున్నాయి, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, డైలీ నాకు అనారోగ్యం, బలహీనత, అస్వస్థత, ఇలాగ రకరకాలుగా దురాత్మ శక్తుల వలన నేను శోధించబడుతున్నాను అని మీరు బాధపడుతూ ఉంటే దేవుని బిడ్డలారా, దానికి ఖచ్చితంగా ముగింపు ఉందని చెప్పేది ఈ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. అంతేకాదు మీరు సాతాను క్రియలు జయిస్తారు, సాతాను క్రియలు లయంగా పోతున్నాయి. త్వరలో దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి సాతాను యొక్క క్రియలను పూర్తిగా నిర్మూలపరచబోతున్నాడు. మిమ్మల్ని ఎంతగా సాతాను బాధ పెడుతూ శారీరకంగా, మానసికంగా, అన్ని రకాలుగా ఎలాగైతే ఒత్తిడి తీసుకొచ్చి బాధపడుతున్నాడో ఆ సాతాను క్రియలన్నీ లయమై మీరు విడుదల పొంది ఆశీర్వాదం పొంది దేవుని మహిమపరచబోతున్నారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా సమస్తం జరుగుతున్నారు ప్రభా. తండ్రి, సాతాను క్రియ లయపరిచే అధికారాన్ని మాకు ఇచ్చి ఉన్నాం. సాతాను క్రియ లయమైపోను గాక, అంధకార శక్తులు లయమైపోను గాక, దురాత్మ శక్తులు లయమైపోను గాక. యేసు నామములో ఇప్పుడే సంపూర్ణమైన విడుదల ఇచ్చి అద్భుతం చేసి మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు.